భారత్ను తక్కువ స్కోరుకు కట్టడి చేయాలనే తమ ప్రణాళిక బెరిసికొట్టిందని బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్మల్ హుస్సేన్ సాంటో అన్నాడు. భారత బౌలర్ల అసాధారణ ప్రదర్శన తమ చెత్త బ్యాటింగ్ ఘోర పరాజయానికి కారణమైందని చెప్పాడు. టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా టీమిండియాతో శనివారం జరిగిన సూపర్ 8 మ్యాచ్లో బంగ్లాదేశ్ 50 పరుగుల తేడాతో చిత్తయింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 27 బంతుల్లో 50 పరుగులు చేయగా విధ్వంసకరమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. శివం డూబే 24 బంతుల్లో 34 పరుగులు, విరాట్ కోహ్లీ 28 బంతుల్లో 37 పరుగులు, రిషబ్ పంత్ 24 బంతుల్లో 36 పరుగులతో మెరిశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలోనే 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసి ఓటమి పాలైంది. నజ్మల్ హుస్సేన్ సాంటో 32 బంతుల్లో 40 పరుగులు చేయగా హస్సేన్ 31 బంతుల్లో 29 పరుగులు చేశాడు. దీంతో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది బంగ్లాదేశ్. భారత బౌలర్లో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీశాడు. హర్షదీప్ సింగ్, బుమ్రా 2 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా 1 వికెట్ దక్కించుకోవడం జరిగింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన నజ్మల్ హుస్సేన్ సాంటో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. మేము ముందుగా బ్యాటింగ్ చేసి భారత్ను 160-170 పరుగులకు కట్టడి చేయాలని భావించాం. కానీ భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. సూపర్ బ్యాటింగ్తో మా విజయావకాశాలు దెబ్బతీశారు. పిచ్ వాతావరణం, బలమైన గాలులు మా ఓటమికి ఏమాత్రం సాకులు కావని చెప్పాడు. బ్యాటింగ్లో మేము దారుణంగా విఫలమయ్యామని కెప్టెన్ అనడం జరిగింది. సరైన ఇంటెంట్తో బ్యాటింగ్ చేయలేకపోయాం. 190 పరుగుల లక్ష్య ఛేదనలో పవర్ ప్లేలో మేము దూకుడుగా ఆడవలసింది, కానీ ఇలా చేయలేదు. నా బ్యాటింగ్తో బంగ్లాదేశ్ను గెలిపించే ప్రయత్నం చేశాను. తమీమ్ షకీబ్ ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. రిషాద్ కూడా తన సత్తా చాటాడు. మేము చాలా రోజులుగా ఒక లెగ్ స్పిన్నర్ కోసం ఎదురు చూస్తున్నాం. రిషాద్తో ఆ లోటు తీరిందని సాంటో చెప్పుకొచ్చాడు.